హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మేము పార్ట్ 2 లైవ్ చేస్తున్నాము. మొన్న పార్ట్ 1లో దేవతల లోతైన అన్వేషణ అనేది మేము కంప్లీట్‌గా చేయలేకపోయినాము. దాని తరువాయి భాగం రెండవ భాగంగా ఈరోజు మేము ఈ దేవతల లోతైన అన్వేషణని మేము కంప్లీట్ చేసేదానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తాము. ప్రైజ్ లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ లాడండి. బాగున్నారయ్యా? బాగున్నాం సార్, మీరెలా ఉన్నారు? దేవుని మహా ఉచితమైన కృప, మీ అందరి ప్రార్థన. బాగున్నాం అయ్యా. సార్, ఈరోజు రెండవ భాగంగా దేవతల లోతైన అన్వేషణ చేస్తూ ఉన్నాము. దేవతలు అనబడే వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలా? అయితే ఈ దేవతల లోతైన అన్వేషణలో దీని గురించి మనము పార్ట్ 1 గురించి కొద్దిసేపు మన వీక్షకులకు చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి మీరు పార్ట్ 1లో ఎంత వరకు జరిగింది, పార్ట్ 2లో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. విఘ్నులైనటువంటి ఈ లైవ్ ను వీక్షిస్తున్నటువంటి భారతీయ ఐందవ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులకు, ఆత్మీయులందరూ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ లైవ్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. శివశక్తి కరుణాకర్ సుగుణ గారు క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకం రాసి, ఈ క్రైస్తవులు, ఈ పాస్టర్స్ బైబిల్లో ఉన్న విషయాలని చెప్పకుండా దాచిపెడుతున్నారు అని చెప్పేసి వారు సేవకుల మీద ఒక నింద వేస్తూ ఆ బుక్స్ రాశారన్నమాట. క్రైస్తవులు దాచిపెడుతున్నారు, పాస్టర్లు దాచిపెడుతున్నారని. బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఏ సేవకులు దాచిపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్ యూనివర్సల్, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రపంచ ఏకైక గ్రంథాలలో ఒక గ్రంథం బైబిల్ గ్రంథం అన్నమాట. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ మాత్రం. ఎందుకంటే అది సత్య గ్రంథం గనుక, అందులో ఉన్నటువంటి దేవుడు మహాపరిశుద్ధుడు గనుక, చారిత్రకమైనటువంటి ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్స్ కలిగినటువంటి గ్రంథం గనుక అది అందరికీ అందుబాటులో ఉంటుంది. కానీ దాచిపెడుతుంది ఎవరంటే సనాతన ఐందవ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను దాచిపెడుతున్నారు. పాపం కరుణాకర్ గారికి అది తెలియదు అనుకుంటా ఆ విషయం. దాచిపెడుతుంది ఎవరు అనేది మరి ఈ లైవ్ ద్వారా మనం కూడా తెలుసుకుందాన్ని. పార్ట్ 1లో దేవతల లోతైన అన్వేషణ పార్ట్ 1లో కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. మరి దేవతలందరూ కూడా సమకూడి ఒక చర్చా వేదిక పెట్టుకొని దేనికోసం అన్వేషణ చేస్తున్నారంటే, పార్వతీదేవి గారు, శివుడు గారు సంభోగం చేసుకుంటా ఉంటే, అంటే దాంపత్య సుఖాన్ని రతి జరుపుకుంటా ఉంటే వారి వీర్యం పోయిందంట. మరి పార్వతీదేవి గారు వచ్చి ఆ వీర్యం గురించి అడగటం అదంతా మనం చూస్తూ వచ్చాము. మరి దేవతలు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారా? కరుణాకర్ గారు వారు రాసినటువంటి క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నటువంటి బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో 24, 25 పేజీల్లో ఏం చేశారంటే, బైబిల్ దేవుడి నుంచి అంట, యెహోవా దేవుడి నుంచి అంట అశ్లీలమైనటువంటి సంభాషణ దొరినాయి అంట. అంటే బూతు పదాలు వచ్చినాయి అంట, అశ్లీలమైనటువంటి పదాలు. సరే, ఇప్పుడు మన అశ్లీలమైనటువంటి సంభాషణలు ఐందవ గ్రంథాల నుంచి కూడా మనం చూద్దాం. బైబిల్ దేవుడికి అశ్లీలమైన సంభాషణలు మాట్లాడా, లేదంటే మరి సనాతన ఐందవ దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుకున్నారా అనేది కూడా ప్రజలు, విఘ్నులైనటువంటి వారు మీరు చూసి వాస్తవాలు తెలుసుకోండి. ఒక వీడియో ప్లే చేస్తారా? మనం ఎందుకు వీడియోలు చేస్తున్నాం, ప్రజలు కూడా తెలియాలి కదా. ఇది కేవలం బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో వాయు వరుసలు లేవు, బైబిల్ బూత్ పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం అని ఎవరైతే బైబిల్ గ్రంథం మీద, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద, మరియమ్మ గారి మీద, యెహోవా దేవుని మీద ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ కొరకు మాత్రమే మేము ఈ లైవ్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. చూసే ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను తెలుసుకోండి. ఎందులో బూతులు ఉన్నాయి, ఏ దేవుడు మహాపరిశుద్ధులో, ఏ దేవుడు పాపానికి. నేను అబద్ధం చెప్పట్లేదు. మీకు దగ్గర ఉంటే ఇప్పుడు తీసుకురండి, బైబుల్ ఉందా మీ దగ్గర? తీసుకురండి, లేకపోతే నా భగవద్గీత తీసుకొస్తా. వేరే వాళ్ళ గ్రంథాన్ని నేను ఎందుకంటా? నేను గ్రంథాన్ని అనట్లే, అందులో బూతులు ఉన్నాయి. అవి లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి. అంటే మీరు వేరే సనాతన ధర్మం అందులో బూతులు హలో వినండి, లోతు 2 కూతురుతో సైనించాడు. కూతురుతో తండ్రి పడుకుంటాడా? అది మంచిదా? చెప్పండి, మీరు చెప్పండి. 2 కూతురుతో తండ్రి పడుకుని ద్రాక్షరసం తాగించి సైనించని, ఈ రోజు నేను పడుకుంటాను, రేపు నువ్వు పడుకోని చెల్లి చెప్పిందని చెప్పారు, అందులో రాశారు. అది ఏం గ్రంథం అండి? అది దాన్ని భూతారా? మంచిదా? చూపిస్తారు కదా, ఇప్పుడు చూపిస్తా నేను. ఇది మీరు ఇప్పుడు తీసుకుని నేను చూపించుతారు చెప్తున్నా. ఎందుకు? మీరు చదువుకోండి, కావాలంటే మీరు తెచ్చుకొని చదవండి. అది దేంట్లో అందులోనే మళ్ళీ మీరు ఏదైతే పుస్తకం చెప్పారో ఆ గ్రంథంలో ఉంది. వాస్తవాలు తెలుసుకోండి. ఎందులో బూతులోనే ఏ దేవుడు అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో మరి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకపోతే వాళ్ళు చెప్పేది నిజం అనిపించిద్ది అన్నమాట. ఆనాటి కాలంలో మనుషులు తప్పు చేశారు, వారిలాగా మీరు తప్పు చేయొద్దు, వారిలాగా మీరు జీవించొద్దు, వారిలాగా మీరు బ్రతికితే మీకు కూడా అదే శిక్ష పడిద్ది, మీరు కూడా నశించిపోతారు, మీ కుటుంబ వ్యవస్థలు పాడైపోతాయి, వాళ్ళలాగా జీవించొద్దని మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు
ఆనాటి కాలంలో జరిగినటువంటి సంఘటనలను రాయించి బైబిల్లో పెడితే అవంటే వీళ్ళకి బూతిగా కనపడుతున్నాయి అంటండి. వేయాలి బ్రదర్, మన వేయండి. మరి కొంతమంది వేయండి, ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు. కనుక వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంతోనే మేము ఈ లైవ్ చేస్తున్నాం. ఎందులో బూతులు ఉన్నాయి? మనుషుల్లో బైబిల్లో మనుషులు తప్పు చేశారండి. మరి సనాతన హైందవ గ్రంథాల్లో దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు తప్పు చేశారుగా. దేవుళ్ళు వావి వరుసలు లేకుండా జీవించారుగా. దేవుళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారుగా. దేవుళ్ళు జంతువులుగా మారి చేసుకున్నారు. మేరీ పూగులను సాడు కూడా తీస్తున్నాం బయటికి, అర్థమైందా? మేరీ పూగులోని సాడు తీసి కొంతమంది ఇలాంటి వేయొద్దు అంటున్నారు. వేయకపోతే ఎలా తెలిసిద్దండి? అంత నీచంగా మాట్లాడుతున్నారు ఆ దుర్మార్గులు. బొక్క ఉంటది కదా, బొక్కలోని మొడ్డ పెట్టి దెంగితే దాని నోట్లోంచి ఋషిషానటువంటి సహోదరుడు చాలు. కొంతమంది ఇలాంటి వేయొద్దు బ్రదర్ అంటున్నారు. వేయిపోతే ఎట్లాగండి? వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు కదా. సనాతన ధర్మంలో ఉండేగా వాళ్ళు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతుంది. మనం ఎవరైనా గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చెబుతున్నాం. గ్రంథాలను గాని దేవీ దేవతలను గాని అంత నీచంగా ఎవరైనా మాట్లాడాము మనం? మరి మనుషుల్లాగా వాళ్ళు వ్యభిచారం చేశారు కదా, మనుషుల్లాగా తప్పు చేశారు కదా, మనుషుల్లాగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఎలాగ దేవుళ్ళు అవుతారని మాత్రం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని సృష్టికర్తలని చెబుతున్నారు కదా. వాళ్ళు నమ్ముకుంటే పాపాలు పోతాయి, వాళ్ళు నమ్ముకుంటే మోక్షం వస్తుందని చెప్పి ప్రజలు నమ్మిస్తున్నారు కదా మరి అని మేము చెబుతున్నాం. మరి బైబిల్లో మనుషులు లోతు దేవుడు కాదు, లోతు కూతుర్లు దేవుడు కాదు, దావీదు గారిని దేవుడు కాదు, ఇంకెవరు దేవుడు కాదు. వాళ్ళని దేవుడుగా ఏ క్రైస్తవులు ఏ యూదులు కూడా మొక్కరు. మరి వీళ్ళని మనుషుల కంటే నీచంగా ప్రవర్తించిన వాళ్ళని సృష్టికర్తలు దేవుళ్ళు అని చెబుతున్నారు. మీరు సృష్టికర్త అంటే ప్రపంచ దేశానికి, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నారో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరికీ భగవంతుడు ఒక్కడే. ఆయన మహాపరిశుద్ధుడై ఉంటాడు. ఆయన భూమి మీదకి వస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేవాళ్ళలాగా ఉంటాడు. ఆయన పాపంలో ఉన్నటువంటి మనిషి జీవితాన్ని బాగు చేసేవాడుగా ఉంటారు అన్నమాట. కనుక విఘ్నులు చూడండి. సదానంద గారు కూడా వేస్తారా? ఈ లైవ్ కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఎంతసేపు వచ్చినా పర్వాలేదు. ఈ రోజుతో క్లోజ్ చేద్దాండి. మరి మన సదానంద గారు ₹1 కోటి ఇస్తానని మాట తప్పారు. ఒకటి ఆడియో మాట తప్పే కాదు, పదే పదే చేస్తున్నారండి. నువ్వు రాలేదు అందులో. శ్రీమద్ బాగా రామాయణంలోకి తీసుకొని కలియుగంలో అందరు ప్రతివతలు వేశ్యలు ఉంటారు, శీలాలు లేని వాళ్ళు ఉంటారు అని చెప్పి పెట్టిండు. చెప్పండి, మీకేమైనా తెలుసా? నీకు చెప్పిండా? ఆయన ఒక్కడు సింగిల్ గా పెట్టిండా? ఆయన తను పెట్టారు. ఇప్పుడు ఏంది లేదంటారా ఏంది? మీరు డిబేట్ కి వస్తే అన్ని తెలుస్తుంది కదా. నాతో డిబేట్ చేయాలంటే దమ్ములు ఉండాలి సార్. గ్రంథాల మీద మరి గ్రంథాల్లో ఏముందో తెలియని వాళ్ళం కాదు, పండితులను పట్టుకొని రండి. నేను ఇప్పుడు చెబుతున్నాను కదా, శ్రీకృష్ణుడు గారు అస్కలిత బ్రహ్మచారి కాదు. ఆయన చాలా మంది ఆడాలతో సెక్స్ చేశాడు. అలాగే రాముడు గారిని మోహించినటువంటి శూర్పణఖ రాముడు గారితో కోరిక తీర్చుకోవాలనుకుంటది. ఆ జన్మలో కాకుండా రాముడు గారు శ్రీకృష్ణుడు అవతారం ఎత్తి శూర్పణఖ కుబ్జ అవతారం ఎత్తి కుబ్జతో సెక్స్ ఎత్తాడు. అర్థమైందా? సెక్స్ ఎత్తే చచ్చిపోయిందని కూడా రాసుకున్నారు. తర్వాత అదే కుబ్జకి ఒక కొడుకు కూడా పుట్టాడు. పండితులు కనుక్కోండి, ఉందో లేదో చెప్పండి ఏ విషయం నాకు. ఓకేనా? క్లారిటీ తీసుకోండి. డిబేట్ చేస్తే చాలా మంది పెరుగుతారు కదా. నా జనం పెరగటం కోసం కాదు, మన సత్యం చెప్పడానికి. ఇది అసలు మీ పండితులు ఉన్నారుగా, కనుక్కోపోయారా? అందుకనే ఇప్పుడు నేను చెప్పింది మీరు రికార్డింగ్ చేసుకోండి. ఇంకొకసారి క్లారిటీ చెబుతున్నాను చూడండి. రాముడు గారు నేను మీరు చెప్పేది వింటాను సార్. నేను చెప్పేది విన్న తర్వాత రాముడు గారిని మోహించినటువంటి శూర్పణఖ అంటే రావణాసురుడి చెల్లెలో రాముడు గారిని మోహిస్తే అదే రాముడు గారు తర్వాత శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తి శూర్పణఖ కుబ్జగా అవతారం ఎత్తి అదే కుబ్జతో సెక్స్ చేస్తాడు. అదే కుబ్జతో కాపురం చేసి రతి చేసి ఒక పిల్లోని కూడా కంటారని మీ గ్రంథాల్లో రాసుకున్నారు. ఉందా లేదా అనేది మీ పండితుల్ని మీరు కనుక్కొని మరలా నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలని కోరుకుంటున్నా. సదానంద్ గారు, మరి మీ శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి కాదు, గ్రంథాల్లో అలాగ లేదు. చాలా మంది ఆడవాళ్ళతో ఆయన సంభోగం చేశాడు, సెక్స్ చేశాడు. అందుకని ఆయనకి 1,61,080 మంది పిల్లలు పుట్టారన్నమాట. ఒక్కొక్క ఆడవం కంటే 16,108 మంది భార్యలకి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున పిల్లలు పుట్టారు. లెక్కేసుకోండి ఒకసారి, తర్వాత నాతో మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మనం చూపించినటువంటి రిఫరెన్స్ చూడండి. మేము చూపించే రిఫరెన్స్ ప్రతిదీ కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. అర్థమైందా? సనాతన ధర్మంలో అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పురాణం బ్రహ్మవైవర్త మహాపురాణం. ఈ బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రామాణికం అని కూడా తెలియనటువంటి కొంతమంది సహోదరులు, అజ్ఞానులు అనమాట. వాళ్ళని ఏమనుకోవాలంటే అజ్ఞానులు.
అసలు పురాణాలు ఉన్నాయో లేవో కూడా తెలియనటువంటి వాళ్ళు మళ్ళా నా మీద లైవ్లు పెట్టి మాట్లాడుతా ఉన్నారు. చూడండి, బ్రహ్మ వివృత మహాపురాణం 18 పురాణాలలో ఒక పురాణము, అష్టాదశ పురాణాలు. దాంట్లోంచి మేము చూపించాం శ్రీకృష్ణుడు గారు మరి కుబ్జతో సెక్స్ చేయటం, అదంతా కూడా కుబ్జతో సెక్స్ చేసి వీర్యస్ఖలనం చేసుకుంది, దాంట్లో కూడా చూపించాము. అలాగే కుబ్జతో ఆయన సంభోగం చేసేది మీరు ఇష్టపడుతున్నటువంటి, మీరు ఏ గ్రంథాలను అయితే ఇష్టపడుతున్నారో గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో నుంచి కూడా చూపిస్తానని చెప్పా. కుబ్జతో ఆయన సంభోగం చేసేది ఏంది, మీరు ఇష్టపడుతున్నటువంటి గీతా ప్రెస్ లో నుంచి కూడా నేనేం చేస్తా తెలుసా, శ్రీకృష్ణుడు గారు కుబ్జతో సంభోగం చేయటం మాత్రమే కాదు, ఒక పిల్లోని కూడా కన్నాడంట. మరి రాసుకున్నారు, ఏం చేస్తాం బ్రదర్, అర్థమైందా? అర్థమైంది సార్. మీరు విజ్ఞులైనటువంటి వారు ఆలోచన చేయండి, ఇవన్నీ కూడా మీ గ్రంథాల్లో పెట్టుకున్నారు. సరే, ఏదేమైనప్పుడు సదానంద గారు మీరు ₹1,00,00,000 మాట తప్పారు. మా హిందువులు మాట తప్పరు, మీ క్రైస్తవులు మీ పాస్టర్లు మాట తప్పుతారు, అబద్ధాలు ఆడతారు అన్నారు కదా. మరి మీరు మాట తప్పింది మీరా మేమా? మీకు అంత క్లారిటీగా ఎవిడెన్స్ ఇచ్చాను, లేదా ఉందా లేదో చెక్ చేసుకోండి. మాట మీద నిలబడాలండి, మాటలు ఎన్నని చెబుతాం, మాట మీద నిలబడే వాళ్ళు కావాలి. సరేనా? ఇప్పుడు కూడా చెప్పాగా, శ్రీకృష్ణుడు గారు కుబ్జతో సెక్స్ చేసి సంభోగం చేస్తే ఆమెకు ఒక కొడుకు పుట్టాడని రాసుకున్నారు మీ గ్రంథాల్లోనండి. మళ్ళా మా పాస్టర్లు రాసినవి కాదు, మా యొక్క చర్చిల్లో ప్రింట్ చేసినటువంటి బుక్స్ లో కాదు, మీ ప్రామాణికం అనబడుతున్నటువంటి గ్రంథాల్లో రాసుకున్నాయి, మీ పండితులు రాసినవి. అందులో మీ ఇష్టపడుతున్నటువంటి గీతా ప్రెస్ వాళ్ళు రాసిన దాంట్లోనే. ఓకేనా?